హాయ్ గాయ్స్, బాగున్నారా? మరొక బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అమ్మ అయితే ఈరోజు ఎండు చేపలు అయితే తీసుకుందనమాట. సో ఎండు చేపలు తీసుకొని శుభ్రంగా వాటిని అయితే పీచులు అవన్నీ కూడా తలకాయలు మొత్తం కూడా కట్ చేసేసి అమ్మ ఈరోజు గోంగూర ఎండు చేపల కర్రీ అయితే చేస్తుందనమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది ఎండు చేపలు గోంగూర టేస్ట్. మా ఇంట్లో అందరికైతే చాలా ఇష్టం అనమాట ఈ కూర. పిల్లలు కూడా అయితే చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఎండు చేపలు కూర టమాటాలో వేసి చేసినా బాగుంటుంది, గోంగూరలో వేసి చేసినా బాగుంటుంది. కాబట్టి ఈరోజు అమ్మ గోంగూరలోకి అయితే వేసి ఎండు చేపల కర్రీ అయితే చేస్తుంది అనమాట. సో ఎండు చేపలను అయితే కట్ చేసి నీళ్ళల్లో అయితే వేసి ఒక గంట పాటు అయితే అలా పక్కనైతే ఉంచేసింది అనమాట. తర్వాత కర్రీలోకి పచ్చిమిర్చి, టొమాటాలు, ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకుంటుంది అనమాట అమ్మ. సో చూసారు కదా. సో కర్రీ అయితే చాలా చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకి ఈ గోంగూర ఎండు చేపలు కూర అయితే చాలా బాగుంటుంది అనమాట. సో మీలో ఎంతమందికి ఇట్లాగా గోంగూర ఎండు చేపల కూర ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేస్తారనుకుంటున్నాను. ఓకే. సో ఇక్కడైతే అన్నీ కూడా ఎండు చేప టమాటాలని, ఆనియన్స్ని, పచ్చిమిర్చిని అయితే కట్ చేసి వేసేస్తుంది అనమాట. వేసేసిన తర్వాత చూసారు కదా ఎండు చేపలను అయితే శుభ్రంగా కడిగేసేసి కట్ చేసిన టమాటాలు అయితే వేస్తుంది అనమాట. తర్వాత పసుపు వేసుకున్న తర్వాత తగినంత పసుపు వేసుకున్నాక గళ్ళుప్పు అయితే వేసుకోవాలి. అమ్మ గళ్ళుప్పు అయితే వేస్తుందండి కర్రీలో, టేస్ట్ బాగుంటుంది అనమాట. గళ్ళుప్పు అయితే వేస్తే, గళ్ళుప్పు వేసిన తర్వాత తగినంత కారం అయితే వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలండి. సో ఆయిల్ వేసుకుని మొత్తాన్ని కూడా బాగా అయితే కలిపెట్టేసుకొని ఇందులో తగినంత వాటర్ అయితే పోసుకొని, అంటే మరీ ఎక్కువగా కాకుండా కొంచెం లైట్గా అయితే ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలండి. సో ఇవన్నీ కూడా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఇవి ఉడుకుతూ ఉంటాయి కదా. సో ఇవి కుక్ అవుతూ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ అయితే గోంగూర అయితే తీసుకుందండి అమ్మ. సో గోంగూరని కూడా అయితే కట్ చేసేసుకోవాలండి. సో చూసారు కదా, గోంగూర కూడా లేత గోంగూర అయితే బాగుంటుంది ఎండు చేపల కర్రీలోకి, బాగుంటుంది అనమాట లేత గోంగూర అయితే. సో ఇక్కడైతే అమ్మ గోంగూర అయితే తీసుకుంది. గోంగూరని అయితే తీసుకొని మొత్తాన్ని కూడా అయితే కట్ చేసి వేసిన తర్వాత ఈ గోంగూరని కడిగిన తర్వాత ఒక పక్కనైతే ఒక బౌల్లో వేసి కొంచెం గళ్ళుప్పు, పసుపు, ఇందులో కూడా కొంచెం అయితే లైట్గా కారం అయితే వేసిందనమాట. దీన్ని కూడా మొత్తాన్ని కూడా బాగా ఒకసారి కలిపెట్టేసేసి స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి. సో చూసారు కదా, గోంగూర అయితే బాగా దగ్గరికి అయితే వచ్చింది, ఉడికేసిందండి. తర్వాత దీన్ని అయితే తీసి ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత బాగా అయితే మెదిపేసేయాలన్నమాట. మెత్తగా మెదిపేసేయాలండి. ఆకులు అనేవి ఏమీ లేకుండా మెత్తగా అయితే మెదిపేసుకోవాలి. సో చూసారు కదా, అమ్మ అయితే బాగా మెత్తగా అయితే మెదిపేసింది అనమాట. సో మెదిపేసిన తర్వాత ఇక్కడ మనము టమాటాలు, ఎండు చేపలు అవన్నీ కూడా పక్కన స్టవ్ మీద పెట్టేసాం కదా, అవన్నీ కూడా సగం అయితే కుక్ అయిపోయినాయండి. మనము మెదిపేసిన గోంగూరని ఇందులో అయితే వేసేసుకొని బాగా కలిపెట్టేసుకోవాలన్నమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎండు చేపలు గోంగూర కర్రీ. చూసారు కదా, చాలా చాలా బాగా థిక్గా అయితే వచ్చేసింది అనమాట ఎండు చేపలు గోంగూర కర్రీ. సో తర్వాత ఇందులో కొంచెం మనము వాటర్ అయితే పోసుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత కరివేపాకు, కొత్తిమీర అయితే వేసుకొని కలిపెట్టేసుకోవాలండి. సో గోంగూర ఎండు చేపల కర్రీ ఆల్మోస్ట్ అయితే కుక్ అయిపోయింది. సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుందన్నమాట. సో అది కూడా అయితే మీకు చూపిస్తాను, అన్నంలోకి తినేటప్పుడు ఎలా ఉందో అది కూడా అయితే మీకు చూపిస్తాను. కర్రీ వైట్ రైస్లోకి కర్రీ ఎలా ఉందో అది కూడా మీకైతే చూపిస్తానమాట. సో చూసారు కదా, ఇక్కడైతే కర్రీ రెడీ అయిపోయిన తర్వాత నేను అన్నం అయితే వేసుకుంటున్నానండి. సో చూసారు కదా, వేడి వేడి అన్నం అయితే వండేసింది అనమాట అమ్మ. సో వేడి వేడి అన్నం, అలాగే గోంగూర ఎండు చేపల కర్రీ. సో టేస్ట్ చాలా బాగుంటుందండి. ఓకే. సో ఇక్కడైతే నేను చూసారు కదా, ఎండు చేపల కర్రీ కూడా రెడీ అయిపోయింది, గోంగూర ఎండు చేపలు.
సో ఇక్కడైతే రైస్ వేసేసిన తర్వాత గోంగూర ఎండు చేపల కర్రీ కూడా అయితే వేసుకుంటున్నాను అనమాట. సో నేనైతే ముక్కలు అయితే ఎండు చేపలని చూసి అయితే వేసుకుంటున్నానండి. కొంచెం పెద్ద ముక్కలు ఉంటాయి కదా, అవి అయితే వేసుకుంటున్నాను అనమాట. సో వేడి వేడి అన్నం పొగలైతే వస్తుందండి. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా అయితే ఉంది ప్లేటు. ఎండు చేపలు, గోంగూర, వైట్ రైస్. ఓకే, సో ఒకసారి తినేది కూడా మీకైతే చూపిస్తాను. సో వీడియోనైతే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో వీడియో అయితే చాలా బాగుంటుందండి. ఓకే, చూసారు కదా. సో వేడి వేడి అన్నము, గోంగూర, ఎండు చేపలు కర్రీ అయితే తినేస్తున్నాను అనమాట కలుపుకొని. సో టేస్ట్ అయితే చాలా బాగుందండి. సో మీలో ఎంతమందికి ఇట్లాగా వేడివేడి అన్నంలో గోంగూర, ఎండు చేపల కర్రీ ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారనుకుంటున్నాను. ఓకే, సో మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి.